పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ఏషియా రాసిన గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనమండి. దేవుడు మాతోనున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు దీవించబడునుగాక. ప్రక్క చరితముడా ఈ మాటలు వింటే నీవు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప మాట ఉన్నది, గొప్ప సందేశం. దేవుడు మాతోడు ఉన్నాడు అనే ఒక మాట ఉందండి. ఆ మాట మీరు గమనించండి. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టే, వారి ఇంటిలో ఉన్నాడు కాబట్టే, దేవుని సన్నిధైన మందసము ఒబేదేవు ఇంటిలో ఉంది కాబట్టే, దేవుడు వారితో ఉన్నాడు కాబట్టే ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, ప్రజలు మమ్మల్ని ఏ విధంగా మాట్లాడుకున్నా పర్లేదు, కానీ దేవుడు మాతో ఉండాలి, మా తోడు ఉండాలని ఒబేదేము ధైర్యము చేసి దేవుని సన్నిధైన మందసాన్ని తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నాడు. ఇంటిలో పెట్టుకోలోనే ఆ ఇల్లు దీవించబడింది, ఆ ఇల్లు దీవెనకరముగా మార్చబడింది. ప్రేక చలితముడు ప్రజలు ఏమన్నా సరే, ప్రజలు ఏమనుకున్నా సరే, ప్రజలు మా గురించి మా కుటుంబం గురించి ఏమనుకున్నా సరే, అయినా కానీ పర్వాలేదు, కానీ ఈ దేవుడు మాతో ఉండాలని దేవుడి సన్నిధైన మందసాన్ని తెచ్చుకొని ఇంటిలో పెట్టుకోలోనే ఒబేదేవు కుటుంబానికి కలిగిన మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియక్క చెల్లి తమ్ముడా, ఈ దేవుడు నీతో ఉంటే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించగల శక్తిమంతుడండి.